ఫస్ట్ ఇద్దరు ఎంత లేట్ గా ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇద్దరు కాదు ఎందుకు డెకాయిట్ రిలీజ్ అవుతుంది. సో నాకెందుకు ఎందుకు వేసుకున్నావు టీషర్ట్? అరే ఏమో మనోడు వచ్చి అరే సన్ రైజర్స్ టీషర్ట్ వేసుకొచ్చా, సండే వాళ్ళ ఎల్ఎస్జి మ్యాచ్ ఉంది, SRH LSG. సో ఇక్కడ నుంచి నా ఏడీస్ తో వాచ్ పార్టీ ఉంది అక్కడ. నీ ట్వీట్స్ చూస్తుంటా నేను నిజంగా, నేను సన్ రైజర్స్ మీద మామూలుగా 3 రకాల ట్వీట్లు ఉంటాయి. ఒకటేమో ఫ్యాన్స్ ట్వీట్లు ఉంటాయి, ఒకటేమో నార్మల్ పర్సన్ ట్వీట్స్ ఉంటాయి. ఇది మామూలుగా క్రికెట్ గురించి అప్పుడే తెలిసిన వాళ్ళది. నువ్వేంటి కొంచెం కోచ్ లాగా ట్వీట్లు పెడుతుంటావు, అంటే పిచ్ డ్రై ఉంది, అందులో తవ్వుతే గ్రెయిన్స్ వస్తాయి. డీటెయిల్ గా అంటే జస్ట్ సో బేసిక్లీ ఏంటంటే SRH టీషర్ట్ వేసుకొచ్చా కాబట్టి అరే SRH టీషర్ట్ బదులు ఈ ఇంటర్వ్యూకి మా టీషర్ట్ వేసుకోవచ్చు కదా అన్నాడు. సో ఇది వేసుకున్నా. ఇది బేసిక్లీ సేజ్ టీషర్ట్, అందుకే బై డిఫాల్ట్ ఓవర్ సైజ్డ్ అయిపోయింది. టాపిక్ మళ్ళీ ఇటు వచ్చేద్దాం. యూత్ టాపిక్ ఓవర్ సైజ్డ్ ఉండాలి. అదే అదే నాకు మెయిన్ హ్యాపీ ఏంటంటే ఇవాళ ఇంటర్వ్యూ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు శేష్ గారు ఒక మాట ఇచ్చాడు. దట్ రెండు ఇచ్చాడు. ఒకటేమో వాడు రూబరూ స్టెప్ ఏనని చెప్పాడు. నేను అదే అడిగా ఫస్ట్, ఎందుకంటే వాడు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా 1 స్టెప్ ఉంది. వాడు అక్కడేదో చిన్న అందరు నిల్చున్నారు, అక్కడ కూడా వాడు మనోడికి ఉంది డాన్స్ ఉంది, చాలా ఉంది లోపల. ఇది గూఢచారి ఇలాంటివి చేసేసరికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. అయితే నేను ఇంటెన్స్ చూస్తున్నా మాటిమాటికి అన్నిటికి ఏదైనా ఒకటి కొట్టాలనుకుంటాడు. లోనే మీకు గుర్తుందా అసలు అక్కడ స్పేసే లేదు, మనోడు తీసుకున్నాడు. తెలుసు ఏది అది ఒక రీల్ స్టెప్. అవును. సో ఇంకా సెకండ్ ఏంటంటే మనతో వేయించాలని చెప్పాడు. సో అది చాలా యాక్చువల్లీ మనం ఇద్దరం వీడిని కలవడం ఎన్ని రోజుల తర్వాత ఇదేం డెకాయిట్ రోస్ట్ అని పెట్టాలి నేను. రోస్టింగ్ ఎన్ని రోజులు అయినాయి? అవును, లాస్ట్ మనం గూఢచారి 2 అప్పుడు కలిసినాం. నేను మధ్యలో ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి కలిసా. అది కాకుండా అసలు జీతూ రావాల్సింది, పాపం హెల్త్ బాగాలేదని రాలేదు. కానీ అక్కడ కూర్చున్నాడు జీతూ. The 4 of us meeting I think is happening. If Jeetu had come would have happened after almost 1.5 years. మనం ముగ్గురం కలవడం అనేది అయితే. నీకు ఒకటి తెలుసా, మా ఇద్దరికి ఇప్పుడు కొత్త ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ 3-4 సార్లు వెళ్ళేసాను. అక్కడ వెళ్ళినప్పుడల్లా నీకు ఫోన్ చేశాము. లాస్ట్ టైం గుర్తుందా, మనం ఫోన్ చేసాం. అరే 2 hours ఫస్ట్ ఫోన్ ఎత్తలే యాజ్ యూజువల్. 2 hours తర్వాత ఫోన్ చేశాడు. లేదురా పవన్ సింగ్ తో షూటింగ్, సాంగ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. అప్పుడే మా ఇద్దరికి తెలుసు వీడు ఫైనలీ డాన్స్ చేస్తున్నాడు, ఆ రీల్స్ ఇప్పుడు ఇన్స్టా మొత్తం వస్తాయని. అదేంటి ఆ ఎక్స్క్లూసివ్ ఇచ్చేద్దాం ఇంటర్వ్యూలో? వద్దా? Let's do it. అయితే నువ్వే చెప్పే బెటర్. #RR4. ఎంతైనా మనోడు స్టార్ బే, పాన్ ఇండియా స్టార్. మన గ్యాంగ్ లో ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ తర్వాత డిఫరెంట్. డెకాయిట్ తర్వాత మళ్ళీ మనోడు ఇంకా అంటే అరే మనం సినిమా అనౌన్స్మెంట్ టైం కదా ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్. నాకు తెలిసి మనం ఒక 2 years తర్వాత కూడా నేనే ప్రౌడ్ అంటే నేను వెళ్ళిపోతాను. 2 years తర్వాత గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా వీడి సినిమా. అప్పుడు కూడా గూఢచారి 2 year ఎండ్కి రిలీజ్ అవుతుంది. అదే రా గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా, తర్వాత టైం పడుతుంటే చెప్పారా. వాడు అయిపోయిన తర్వాత నీ సినిమా చెక్కి అంటే స్క్రిప్ట్ చెక్కి తర్వాత వాళ్ళ అప్రూవ్ ఇచ్చే టైంకి నాకు తెలుసు అప్పటికి నువ్వు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అవార్డు తీసుకుని ఉంటావు. అప్పటికి కంటిన్యూస్ గా సారీ చెన్నై చెప్పి. అదే మొన్న నీకు ఫోన్ చేస్తే నువ్వు ఢిల్లీలో ఉండే శ్రీధర్ రాఘవన్తో శ్రీరామ్ రాఘవన్తో నువ్వు లంచ్ లో ఉన్నా, నేను బిజీ ఉన్నా, తర్వాత మాట్లాడతాను. నిజంగా నీ రేంజ్ వేరే వెళ్ళిపోయింది రాహుల్. మ్యాటర్ ఏంటంటే నేను శేషు కలిసి సినిమా చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండ్ కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ కో స్టార్ట్ చేయాలి. అది G2 ఎప్పుడు ఫినిష్ అవుతుందో దాన్ని బట్టి. బట్ యా అంతకన్నా ఏం డీటెయిల్స్ ఇప్పుడు వద్దు. ఏంటరా మూవీ టైటిల్ మూవీ పెట్టరా? ఇప్పుడే చెప్పకూడదు ఎందుకంటే రిజిస్టర్ చేయలేదు ఇంకా. బట్ యా స్క్రిప్ట్ అయితే సినిమా టైటిల్ డెకాయిట్. ఈ సినిమా టైటిల్ మర్చిపోయాను డెకాయిట్ గురించి మాట్లాడదాం కానీ స్క్రిప్ట్ రాసేసి మీ ఇద్దరు పంపించేసాం. ఇద్దరు డెకాయిట్ అనే సినిమా తీయాలనే ఐడియా ఎందుకు వచ్చింది? షనీల్ గడు ఇప్పుడు మీరు నాకు ఇండియా బ్యాచ్ అయితే షనీల్ నాకు US బ్యాచ్. షనీల్ ఇంట్లో కొంచెం భోజ్పురి మాట్లాడతారా వాళ్ళు, ఫీజియన్. సో దేర్ ఇండియన్స్ హు గాట్ టేకెన్ టు ఫీజీ 300 years బ్యాక్. సో ఆ ఇంట్లో భోజ్పురి, హిందీ, తెలుగు, తమిళ్ మిక్స్ ఉంటుంది వాళ్ళ భాషలో. ఉరుకు ఖాయిగా అంటారు వాళ్ళు. సో షనీల్తో డిస్కస్ చేస్తుంటే ఆడు ఎంజాయ్ చేసే సాంగ్స్ వీళ్ళన్నీ ఒక చిన్న హార్ట్ ల్యాండ్ మాస్ ఉంది మనోళ్ళలో. సో ఓహో ఓకే అంటే మనోడు అన్నాడు నేను డైరెక్ట్ చేస్తున్నా అంటే హిందీలో చేయాలి అంటే నేను తెలుగు హీరో కదా అన్న. సో అయితే మరి తెలుగులో కూడా చేద్దాం ప్రాపర్గా. సో వి రోట్ ఇట్ టుగెదర్ అండ్ తెలుగు డైలాగ్ పరంగా నేను చూసుకునేవాడిని ఆన్ సైడ్. ఆబ్వియస్లీ అబ్బుర్ రవి గారు యూజ్డ్ టు రైట్ అండ్ దట్స్ హౌ వి పుట్ ద
ఫిల్మ్ టుగెదర్. ఫస్ట్ హిందీలో టేక్ చేసేవాళ్ళం. మృణాల్, అనురాగ్ కశ్యప్ వీళ్ళందరూ, అనురాగ్ కశ్యప్ సార్, మృణాల్ వీళ్ళందరూ వచ్చి ఇలా కుమ్మేశారు ఉంటుంది హిందీ. తెలుగు రాగానే మనం కొంచెం ఆయా షేర్ అని చెప్పి. ఇది హిందీ కూడా చాలా బాగుంటుంది కదరా. బాగా మాట్లాడతాడు అంటే ఆలోచించే తెలుగులో కదరా. సో అది కావచ్చు కానీ అంటే హిందీలో ర్యాప్లు రాస్తాడు మనోడు తెలుసా? అవునా? చేస్తావా ఒకటి హిందీ ర్యాప్? అవే లేదురా రే, పర్ఫార్మ్ ఇప్పుడు 1 hour ఆఫ్ స్లీప్ మీద ఏంట్రా ఒక చిన్న బిట్ రూబరు వద్దు, మీ డాన్స్ మాత్రం ఇప్పుడు వద్దు. చేయరా ర్యాప్ చేయరా. ఈ స్లీప్ మొత్తం అదే ఉంది. బాగా వస్తుంది. చేయి ఒకసారి చెప్పు ర్యాప్. నన్ను కూడా అడుగుతున్నాడు మన సినిమాలో కూడా డాన్స్ సాంగ్ కావాలంటున్నాడు. అరే వేస్తుందా లేదా నాకు అర్థం కాలేదు కానీ ఈజ్ ఏ కొరియోగ్రాఫర్స్ డిలైటర్ వాడు. బాగానే చేస్తాడు. చిచ్చి అలా కాదు కానీ మనం ఏదో ఎటకారం చేస్తున్నాం అనుకుంటారు కానీ అంటే చేస్తాం అనుకుంటారట మళ్ళీ అనుకుంటాం. ఇది మరీ ఇన్సైట్ జోక్ల మీద వెళ్ళిపోతుంది, జనాలకి ఏం అర్థం కాదు. సో జనాలకి అసలు పెద్ద పట్టించుకుంటారు. మా జోకులే మాకున్నాయి, మీ ఇన్సైడ్ జోకులు కూడా మాకెందుకు. సరే కమింగ్ బ్యాక్ టు మీరేం చేస్తున్నారు? నేను అంటే చెప్పొచ్చారా మేమిద్దరం ఆల్మోస్ట్ 1 month బ్యాక్ చూసేసాం సినిమా అని చెప్పొచ్చా చెప్పకూడదు? ఎస్ యాక్చువల్లీ టెల్ వాట్ యు ఫెల్ట్. కిషోర్ అయితే కిషోర్ ఫస్ట్ చూపించిన కట్ ఏంటి, కిషోర్ జీతు కలిసి ఒక కట్ చూశారు. దాని తర్వాత అప్పుడు నేను ఊర్లో లేను. దాని తర్వాత నేను కిషోర్ కలిసి ఒక కట్ చూసాను. ఇప్పుడే ఫోన్ చేసి నువ్వు ఢిల్లీలో ఉండారా? ఫస్ట్ ఒకటి క్లియర్గా నేను క్లారిఫై చేసుకుంటాను. నేను చాలా పద్ధతిగా ఒక ఇంటర్వ్యూ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఇప్పుడు అది చేయాలా వద్దా? ఇంట్లో కూర్చొని మనం ముగ్గురు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది మీరు యాటిట్యూడ్. వద్దా? సో నేను వచ్చింది 10:30కి, నువ్వు వచ్చింది 11:10కి, ఈయన వచ్చింది 11:35కి. నేను ఫస్ట్ వచ్చా ఇక్కడ. నేనేమో గ్రూప్ లో అప్డేట్ ఏంటంటే అరే ట్రాఫిక్ వల్ల లేట్ అవుతుందిరా అన్నారు. అసలు హద్దు ఉండాలా, నేను ఇదే ట్రాఫిక్ లోనే వచ్చా. ఒక్క బండి లేదురా సండే, ఒక్క బండి లేదు. నేను కోకాపేట నుంచి రావాలి, గంట సేపు పడుతుందేమో అని నేను త్వరగా బయలుదేరి. కోకాపేటలో కొత్త తీసుకున్నా? కొత్త నేను తీసుకోలేదు కానీ ½ hour లో వచ్చేసారా. ఈయన అడిగితే నాకు ఫోటో. ఈ అపార్ట్మెంట్ ఏమైంది ఇక్కడ? ఓన్లీ అవార్డ్స్ ఇక్కడ. రోడ్ లో ట్రాఫిక్ చూడ ఫోటో పెట్టారు. సింగిల్ బండి ఉందిరా రోడ్ లో. ఏంటి జోకా అంటే కాదురా, ట్రాఫిక్ లో డ్రైవ్ చేసి చేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా ఎట్లా వెళ్ళాలో అర్థం కాలేదు, స్టక్ అయిపోయాం. షార్ట్ కట్లు వెతుకుతున్నాను ట్రాఫిక్ కోసం అని మళ్ళీ ఎటకారం. 1 గంట సేపు నేను ఇక్కడ కూర్చుంటా. ట్రాఫిక్ ఉన్న తొందర వచ్చామంట, బికాజ్ అలవాటు అయిపోయింది. సడన్గా ట్రాఫిక్ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయి మా డ్రైవర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా వెళ్ళారు సార్ అంటే చూడు ఎక్కడ లేదో అక్కడ వెళ్ళి కుదురుతా బండి వెళ్ళి బండిని కచ్చి అంటే బండి కూడా వెళ్ళిపోయింది. చెప్పలే కదా ఎంటీ రోడ్ లో ఏం చేయాలి అర్థం కాక మెల్లగా వచ్చా. కంఫర్ట్ చూసుకొని వచ్చా. Coming back to Decoit, I think we should call this interview coming back to Decoit. So how was working with Mrunal and Anurag sir? Actually good ra. Mrunal, there's one thing I realized. మనకి సీరియస్ సీన్ ఉందనుకో, ఆ రోజు చాలా ముందే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒక చిన్న మోర్ బ్యూటిఫుల్ సీన్, రెగ్యులర్ సీన్, ఫన్ సీన్ ఏదైనా ఉందంటే షీ వుడ్ బి వెరీ హ్యాపీ. ఐ రియలైజ్ దట్ షీ యాక్చువల్లీ ఇంటర్నలైజెస్ ది ఎమోషన్స్. సీన్ చదువుకొని ఫస్ట్ పొద్దున రాగానే ఆ ఎమోషన్ ఇంటర్నలైజ్ చేసుకుంటూ ఇంటరాక్ట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు అర్థమైంది ఇదేంటి సడన్గా ఇంత సీరియస్ అయిపోయింది. సడన్గా అప్పుడు అర్థమైంది ఒక 4-5 days షూటింగ్ తర్వాత అర్థమైంది ఓకే ఇవాళ మనం ఇచ్చే సీన్ బట్టి ఫుల్ మెథడ్ ప్రాపర్ అంటే not like all the way, but they would just keeps the mood the same. Yeah, she keeps her mood and she would regulate her emotions based on the scene. Achala okay, we're making a great film and feeling కలిగించే kind of matter. Yeah. More రాసుకోవాలి, ఇంటర్నలైజింగ్ అండ్ రెగ్యులేటింగ్ ద ఎమోషన్స్. నో బట్ ఇద్దరు సినిమా చూసేసాం కాబట్టి చెప్తున్నా. మనం చూసిన తర్వాత కూడా బయటకు వచ్చి అదే మాట్లాడుకున్నాం. మృణాల్ killed in the film. She's fantastic in the film. She has this gift. కొందరు స్క్రీన్ మీద ఏడుస్తుంటే తెలియకుండా మనం ఎమోషనల్ అయిపోతాం. ఆ అమ్మాయికి ఆ గిఫ్ట్ ఉంది. షీ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇన్ ద ఫిల్మ్. షీ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద మూవీ అండ్ I am so proud of you because I genuinely think it's your best performance in your career. I thought you were fantastic in the film. Starting లో మనకు కొన్ని డౌట్స్ ఉండే. అరే వీడు మరీ స్టైలిష్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్ ఈ సినిమా చేస్తానంటున్నానేంటి, ఈ క్యారెక్టర్ 5 minutes లో మళ్ళీ ఫుల్ కన్విన్స్ అయిపోయాం. Completely 10 minutes into the film I forgot I'm watching one of my best friends. I forgot that మనోడు ఇది కాదు కదా అనేది మర్చిపోయి చాలా కన్విక్షన్తో చాలా కన్విన్సింగ్గా చేసావు. ఐ థింక్ ఇట్స్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. ఐ లవ్డ్ బోత్ ఆఫ్ యూ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇది కానీ ఇప్పుడు ఓపెన్ గా చెప్పొచ్చు ఇంటర్వెల్ పాయింట్ అండ్ క్లైమాక్స్ వీడికి దండం. ఆ టిపికల్ శేష్ ప్రతి సినిమా మనము రిలీజ్ ముందు చూసేస్తాం. ప్రతి సినిమా
నేను ఇంటర్వ్యూలో బయటకు వచ్చి ఒక పిచ్చ అయితే బయటకు వచ్చి మనం మాట్లాడుకుంటాం, క్లైమాక్స్ లో మళ్ళీ పిచ్చ అయితే ఇంకా ఇంటర్వ్యూలో 5-10 minutes ముందు ఎవరైనా అనుకుంటారు అరే ఒకసారి రెస్ట్ రూమ్కి వస్తాను ఇంటర్వ్యూ అబ్బో ఈడంతాడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈ ఇంటర్వెల్ కి క్లైమాక్స్ కి పిచ్చ హైరా నాకు. అంతకన్నా ఎక్కువ నేను ఇప్పుడు చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి, నేను ఏం చెప్పను. అరే నువ్వు చెప్తున్న విధానానికి నేను ఏదో రాత్రికి మెసేజ్ పంపించి ఈ పాయింటర్స్ చెప్పిన అనుకుంటున్నాను. యు నో వి ఆర్ బీయింగ్ తెలుసు కదా వాడి గురించి. యు నో ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఆనెస్ట్ గా ఒకటి చెప్పాలంటే, కిషోర్ వాచ్డ్ ఇట్ ట్వైస్. నేను చూసిన కట్టు దానికన్నా ముందు కట్ చూసారు కదా, హీ టోల్డ్ మీ he liked the cut that we watched together much better than the previous cut. Previous cut లో నాకు కొన్ని భయాలు ఉండే. కిషోర్ సుజిత్ కట్ చూసి వాళ్ళు ఏ పాయింట్స్ అయితే చెప్పారో ఆ పాయింట్స్ వర్క్ చేసి నీకు చూపించాం. ఎందుకంటే మేము ఫస్ట్ చూసుకోవాలి నీకు చూపించే ముందు. అబ్బో అరే నీ ప్రతి సినిమా నేను ఫస్ట్ కట్ చూసేవాడిని. ఇప్పుడు ఫైనల్ కట్ చూసావు లేదు ఏం మాట్లాడు మేజర్, నేను 3 డిఫరెంట్ కట్లు చూసాను. వాడు చాలా చేసిన తర్వాత నీకు ఫస్ట్ కట్ అని చెప్తాడు. యాక్చువల్ దానికి నిజంగానే ఫస్ట్ కట్టే చెక్కుతాడు కూర్చొని. బట్ వాళ్ళు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు నీకు చూపించేటప్పుడు. నేను చూసాను. కానీ క్రేజీ థింగ్ ఏంటంటే జోక్ కాదు, నీకు చూపించేటప్పుడు చాలా కాన్షియస్ ఫీల్ అవుతారు. బికాస్ ద వే యూ వాచ్ ఎ మూవీ యూ ఇంటర్నలైజ్ ఇట్ అండ్ యూ రెగ్యులేట్ ఇట్ కదా. నువ్వు మామూలుగా చూడవు, ఈజియెస్ట్ ఆడియన్స్ టు ప్లీజ్. ఎక్స్ట్రీమ్లీ ఫర్గివింగ్. హీ ఆల్సో నోస్ దట్. నాకు సినిమాలో ఏదో ఒక్క పాయింట్ కనెక్ట్ అయిపోతే చాలా, నేను సినిమా నాకు నచ్చేస్తుంది. తెలుసు. ఇంటర్వ్యూ తర్వాత నీకు చెప్తా వాడి 3 సినిమాలకి ఏడ్చారా, ఆ తర్వాత ఆ సినిమా పేర్లు చెప్తా. నువ్వు షాక్ అవుతావు. ఈ సినిమా ఎక్కడుంది ఏడ్చేదంటే అప్పుడు ఎప్పుడో విలన్ వాళ్ళ కూతురుకి ఏదో పాపకి చిన్న నొప్పి అయితే ఆ పాప కూడా ఏడ్చిందని చెప్పి వాడు ఏడ్చాడు. నాకు అర్థం కాదు. సో అది సంగతి. ఇంకేంటి కానీ నువ్వు చూసిన కట్టుకు ముందు సుజిత్ గాడు కిషోర్ వాళ్ళు చూసి దే సెడ్ ఈ ఇంటర్వెల్కి ఇలా చేస్తే బాగుంటుంది అని. సో వాళ్ళు యాక్చువల్గా చెప్పింది చేశారు అండ్ ఇట్ బ్లూమ్ అనమాట. సో ఆ విషయంలో ఇంటర్వెల్ ఇట్ ఈస్ అన్ అవుట్స్టాండింగ్ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ ఇట్స్ దట్ క్లైమాక్స్ ఫుల్ ఎమోషన్స్ హ్యాపెండ్ ఫుల్. క్లైమాక్స్ ఇంపిస్తుంది నిజమే కదా. ఐ థింక్ ఇట్స్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ హిస్ కెరియర్ ఇస్ క్లైమాక్స్. అండ్ మృణాల్ మ్యాన్ ఫ్యాన్, అంటే ఆల్రెడీ ఫ్యానే, బట్ షీ సో గుడ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ ద కాంబినేషన్ ఇస్ హ్యాపెనింగ్ అగైన్. Chinnu's voice on Mrunal, I'm very happy for that. After Sita Ramam and Hi Nana, I genuinely loved how the two go together. నాకు యాక్చువల్గా ఒక చిన్న 96 ఫీల్స్ వచ్చే ఏ విషయంలో అంటే, తెలుగులో మృణాల్కి వాయిస్ కూడా చిన్మయి చేసింది అండ్ పాట రూబరు సాంగ్ పాడింది కూడా చిన్మయి. సో ఇట్ వాజ్ ఆ చిన్న 360 wholesome moment. Her voice in the film totally. It's her soul, the whole film. I loved it, man. I think both of you killed it, man. Anurag sir is fantastic. Prakash Raj sir is fantastic. Adagakarle. But main one person I felt very bad about was that ఎప్పుడో ఒకసారి నా ఇంట్లోనే మనం అందరం కూర్చుంటున్నప్పుడు ఒక ప్రామిస్ ఇచ్చాడు మీకు, మీరు లేకుండా నేను ఒక సినిమా తీయను. లాస్ట్ 2 సినిమాల్లో లేరు కదా, నా కళ్ళ ముందే చెప్పాడు మీరు లేకుండా. అంటే మరి లేదంటే ఎలా ఉంటుందంటే, వాడు మనకి ఒక రోల్ ఎలా ఇస్తారంటే ఇంకా ఇట్స్ ఈజీ టు రిఫ్యూజ్. అలా కూడా జరగలేదు కదా, అసలు ఏమి ఇవ్వలేదు. నేనైనా మీకు రోల్ ఇచ్చి మీరు ఒక సినిమాలో, ఈ సినిమాలో ఏం చేస్తున్నా అంటే చాలా ఇంటెన్స్ సినిమా, హెచ్డి బుత్ లో కూర్చుంటూ ఉన్నాడు. హెచ్డి బుత్ లో కూర్చుంటూ ఉన్నాడు. తర్వాత అది హెచ్డి బుత్ కూర్చుంటాను. నేను ఎప్పుడు హెచ్డి బుత్కి వచ్చి హీరోతో మాడుతుంటాను. అదే నేనేం చేస్తానంటే హెచ్డి బుత్ కూర్చుంటాను, ఒరే నీ సెంటిమెంట్ అని చెప్పేసి నాకు ఏది పడుతుంది బక్కరా అని చెప్పి. 2 సినిమాలు అయినాయి. ఇతనేమో ఇతను అనుకుంటే మంచి రోల్ ఇచ్చా. నువ్వు నాలో మామూలుగా ఒక కామెడీ చూడరా అంటే, నాలో ఒక విజయ్ సేతుపతిని చూసేసి అదే పాత్ర ఇస్తాను. ఆ పాత్రకి నేను ఆ పాత్ర నువ్వు న్యాయం చేస్తుంటే నేను న్యాయం చేసే సినిమా నేను అంటే చివరికి నేను ప్లే చేయాల్సి వచ్చింది. ఆ రోల్ ఈయనకి ఇచ్చా. ఐ జెన్యుయిన్లీ బిలీవ్ ఈ మంచి ఆ క్యారెక్టర్ లో మా 2-3 ఫ్రెండ్స్ కి చెప్పాను, ఆ క్యారెక్టర్ నా జేబులో రావడం ఏంటంటే, అందులో వాళ్ళు ఊహించుకున్నారు రావు రమేష్ గారు వచ్చేసి ల్యాప్టాప్ పడేస్తే సెక్యూరిటీ అంటే ఘోరంగా నవ్వేమంటారా, థ్యాంక్ యూ రా నువ్వు చేయనందుకు అన్నారు జోక్గా. ఊహించుకో రావు వచ్చేసి సంబంధం లేకుండా వాట్ ఇస్ దిస్ అని చెప్పి ల్యాప్టాప్ పడేస్తే, అరే ఈ వాళ్ళకి అర్థం కాలే, ఈయనకి అర్థం కాలే ఈ మనిషికి ఉన్న యాక్టింగ్ రేంజ్. ఏం చేద్దాం ఇంకా, ఇది ఇలా చెప్పి యాక్చువల్లీ కిషోర్ రైట్. ఎందుకు చెప్తాను, గూఢచారి క్లైమాక్స్, థ్యాంక్ యూ గూఢచారి క్లైమాక్స్ సీన్ లో హిస్ క్యారెక్టర్ గెట్స్ కిల్డ్.
సో ఎండ్లో తనే మూలం తెలిసిపోతుంది కదా. నేను చెప్తాను రా, గోడదాకా లేవైతే చెప్తాను కదా, ఇది ఎలా ఉండే ఎక్స్ప్లెనేషన్. నాకు కొంచెం జిమ్మి ఇట్లా మెల్లిగా వచ్చేసి కిషోర్ ఫేస్ మీద రావాలి, నేను ఇలా ఉంటా, చచ్చిపోయి కిచెన్ మీద రావాలి, దాని మీద నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని తెచ్చుకుంటాను. నేను అన్న సంకలేకపోతే సినిమా, నేను చచ్చిపోతే పట్టని చంపేసి అక్కడే నా ఫేస్ మీద గ్లోజ్ పెట్టి ఇలా ఉంటే బాగోదు. దట్స్ అంటున్నాడు. అంటే మీ పాయింట్ ఏంటి? నవ్వు వచ్చేస్తుంది ఆడియన్స్. అది డెలివరీ అయిపోద్ది కదా, అప్పటికి తప్పని చచ్చిపోయాడు, షాక్ లో ఉంటే అది చెప్తే లేదు అని చెప్పి వీడు మళ్ళీ రవికాంత్ గారు పాపం పెట్టారు. పెట్టగానే అలా అర్థం అయిపోయింది, వద్దు మనం వాచ్ మీద వెళ్ళిపోయాము. అందుకే ఆ సినిమాలో డైరెక్ట్ వాచ్కి వెళ్తే ఆ వాచ్ ఎవరిది అనేది చూపించి అట్లా వెళ్ళిపోతుంది. ఆ ప్రొఫెసర్ రోల్ మీరైతే బాగా చేసేవారు. అరే హీస్ గుడ్ యాక్టర్ రా చెప్తే నమ్మరు. మీరందరూ వింటున్నారు కదా, గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ చూడండి ప్రొఫెసర్ రోల్ లో నన్ను ఊహించుకొని మీ అభిప్రాయం ఏందో ప్లీజ్ ట్విట్టర్ లోనో ఇన్స్టాగ్రామ్ లో పెట్టండి, రాహుల్ గారికి ట్వీట్ చేయండి. నిజంగా మనిషిలో గొప్ప యాక్టర్ ఉన్నాడు, అది ఈయన ఎక్స్ప్లోర్ చేయరు. నన్ను ఏం చేయమంటావు? ఆడు ఎక్కడ చచ్చాడో తెలియదు కానీ ఏదో ఒక రోజు. ఇప్పుడు నెక్స్ట్ G2లో పెట్టలేదని తట్టుకు, ఎందుకంటే నువ్వు చీమలు చంపేశావు, అందుకే రిలీఫ్ ఆడే ఫీల్ అయ్యాడు. ఇంకా G2 కాదు కానీ మన సినిమాలో ఆయనకి ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. డెకాయిట్లు అనుకుంటారా? కాదురా, అదే ఆల్రెడీ చెప్పాం కదా, ఈ ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ అడవి శేష్ యాక్ట్ చేసే సినిమాలో రావు రమేష్ గారికి రాసుకున్న రోలా లేకపోతే రావు రమేష్ గారు రాసుకున్న రోల్ కాదు, యాక్చువల్లీ హిస్ ఎల్డర్ బ్రదర్ ఇన్ ద మూవీ. సో ఫుల్ లెంగ్త్ రోల్ ఉంది. నాకు యంగర్ బ్రదర్ లో ఉన్నారు ఇప్పుడు కదా, మనోడుకున్న ఫిట్నెస్ కదా. అసలు ఐఎమ్ షూటింగ్ అని ఫోటో పెట్టాడు. ఇప్పుడు మనం ఎప్పుడు ఫోన్ చేసి ఫోన్ అయితే షూట్ అన్న ఫోటో పెడతాడు కదా, చిన్న స్లింకీ సిల్క్ షర్ట్, ఆ షర్ట్ లో మసిల్స్ మీద ఇలా ఆనుకుంటా, మధ్యలో కట్స్ మీద ఇలా లీన్ అవుతా. మీ దృష్టిలో మేమిద్దరు కలిసి సినిమా చేసేటప్పుడు బాగానే సింక్ అవుతుంది, ఇద్దరికి సెట్ అవుతుంది అంటారా? మీరు ఇద్దరు కలిసి చేస్తే ఇంకా అది, మీరు కూడా ఉన్నారు కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే ఆన్ గోయింగ్ ఉంటుంది అది కదా. నేను మొండోడిని, వీడు మొండోడు, కష్టం ఏమైతుంది. నడుస్తుంటుంది అది. ప్రొడ్యూసర్ నిజంగా ఒక 30 crores ఇస్తే కనుక 28 crores లో చేయాలని కష్టం ఉంటుంది వాడికి, అది నో డౌట్. బట్ ఇదే ఇప్పుడు అంటే ఏం లేదు రాసి, నేను రియలైజ్ అయింది ఏంటంటే మనం చాలాసార్లు కొత్త డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నాము, కొత్త క్రూతో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెకాయిట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జ్ఞాని ఒకప్పుడు శ్రీచరణ్ దగ్గర ప్రోగ్రామర్గా చేసేవాడు, పొలిమేర సిరీస్ కొట్టాడు. అట్ ది సేమ్ టైం ట్రైలర్కి ఆర్ఆర్ చేసిన అనంత్ రైట్ నో శ్రీచరణ్ దగ్గర వర్క్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఎలాగైతే శ్రీచరణ్ నేను కలిసి వచ్చామో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మంచి పైకి రావాలనేది మా అందరి తప్పన. నా ద థింగ్ ఈజ్, వాళ్ళు ఇంత పెద్ద ఫిల్మ్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రాజెక్ట్ లాజిస్టిక్స్ చాలాసార్లు మేనేజ్మెంట్ తెలియదు, టైంకి డెలివరీస్ ఏది ఎలా చేయాలి. సో ఏమైపోతుందంటే కొత్త టాలెంట్ సూపర్, కానీ వాళ్ళకి ఒక వర్క్ ప్యాటర్న్ ఒకటి తెలియకపోతే చాలా డిలేస్ అయిపోతాయి. అండ్ సో వాళ్ళ టాలెంట్ని కాపాడుకుంటూ, అండ్ షనీల్ ఫస్ట్ టైం డైరెక్టింగ్, సో షనీల్ వాళ్ళని మ్యూజిక్గా గైడ్ చేయాలి, వీళ్ళందరూ త్వరగా చేయాలని నేను. బట్ ఎవెన్చువల్లీ ప్రోడక్ట్ అయితే వీడు ఎవ్రీ టైం బ్యాంగ్ ఆన్ ఇస్తున్నాడు, సో ఎవెన్చువల్లీ దట్ మ్యాటర్స్. ఆల్రెడీ ఏంటి ఇప్పుడు స్ట్రీక్ ఏంటి నీకు, 5 or 6 some 6 hits in a row or 5 hits in a row? అంటే 6 కొట్టేసావు కదా, ఏదో ఒకటి లేరా. అసలు మామూలు స్ట్రీకే కాదు అసలు. అంటే ఐ ఫీల్ డెకాయిట్స్ లిటిల్ ఎక్స్ట్రా పర్సనల్, యునో, one of my best friends directing, and it was something that ఇప్పుడు గూఢచార్ అప్పుడు అన్నపూర్ణ నుంచి తీసుకున్న అడ్వాన్స్, వేర్ మనం కష్టం, వాళ్ళు ఇంకా సినిమా చూడలేదు అప్పటికి నాకు సార్, బట్ మన కష్టం చూసి వై డోంట్ యూ గివ్ హిమ్ అన్ అడ్వాన్స్ అన్నారు. సో దే వాజ్ లైక్ అ సెంటిమెంటల్ రీజన్ ఫర్ మీ వాంటింగ్ టు మేక్ షూర్ యూ కీప్ అప్ ది ఎక్స్పెక్టేషన్స్, అండ్ అదే ప్రయత్నం. అండ్ దానితో మనం హిందీ తెలుగు రెండు చేయాలి. అక్కడ షార్ట్ ఇన్ బోత్ కెనడా నుంచి జునీత పాడాలి, ఇక్కడ భోజ్పూర్ నుంచి పవన్ సింగ్ సూపర్ స్టార్, షీస్ కెనేడియన్, she lives in Canada, Bombay, but she's constantly touring, and మొన్న ఎడ్ షీరన్ కొలాబరేషన్ చేసింది. తనని భోజ్పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్ ఒకే సాంగ్ లో కలపగలటం, ఇట్ వాజంట్ ఈజీ. అండ్ గెటింగ్ పవన్ సింగ్ గారు టు సింగ్ ఇన్ తెలుగు, మేమందరం కలిసి ఇప్పుడు ఒక తెలుగు పాట మీద డాన్స్ చేయడం, మళ్ళీ హిందీ పాట మీద డాన్స్ చేయడం. సో ఇట్ వాస్ ఫైనలీ ఏంటి మనకి డాన్స్ చేయాలి, అది ఫైనలీ జరిగింది.
అంటే సో డాన్స్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చిందిరా నీకు? ఎందుకు చేయలేదో చెప్తాను ఇంతకు ముందు. ఏమైందంటే దేర్ వాస్ వన్ ఆంటీ ఆఫ్ మైన్, చిన్నప్పుడు డాన్స్ చేస్తుంటే ఫ్రెండ్స్తో కుర్రోళ్ళు డాన్స్ చేస్తుంటే నువ్వు మరీ పొడుగున్నావు, నువ్వు డాన్స్ చేయొద్దండి. సో మైండ్లో అదొక చిన్న మనకి ఇది రాదేమో చిన్న ఇన్హిబిషన్ వచ్చేసింది అనమాట. అండ్ డెకాయిట్ హరి క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆడన్నిట్లో దిల్దార్ ఉంటాడు. సో దే వాజ్ దిస్ సెన్స్ దట్ ఇది ఏదో అనుకుంటే చేయాలి. అండ్ ఐ స్టార్టెడ్ టేకింగ్ దట్ ఇన్ ఈవెన్ జస్ట్ ఇన్ హౌ మై ఐమ్ అప్రోచింగ్ ద ఫిల్మ్. సో ఐ థాట్ ఎప్పుడు ఇన్హిబిషన్ ఉండే కదా, లెట్స్ షెడ్ ఆల్ ఇన్హిబిషన్స్. సో that shows in the performance. బట్ లవ్లీ సాంగ్. సినిమా చూసి మేమిద్దరు అదే అనుకున్నాం. సాంగ్ నేను చూసిన కట్లో అప్పుడు సాంగ్ లేదు, కానీ సాంగ్ గురించి బట్ కాదు. మనకి ప్రీ అండ్ పోస్ట్ చూసాం కదా, సాంగ్ ముందు కూడా చూసాం కదా, ఆ జోష్ ఉంటుంది. నో ఐమ్ సేయింగ్ ఇన్ ద మూవీ ఆ క్యారెక్టరే నువ్వు చాలా ఇన్హిబిషన్స్ షెడ్ చేసి చాలా కన్విక్షన్ తో ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చావని తెలుస్తుంది. అదైతే ఐ రిమెంబర్ టెలింగ్ యూ ఆల్సో వెన్ ఐ వాక్డ్ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్, లైక్ విచ్ ఇస్ వై ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఐ ఫైనలీ థింక్ everything's been shed and it's just you genuinely trying to be in the moment, and the intensity landed beautifully. యా, అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ ద ఫిల్మ్ మీన్స్ అ లాట్ టు మీ మ్యాన్. ఈ సినిమా చాలా బ్యాటిల్ ఆఫ్ ది ఎలిమెంట్స్ జరిగింది. అంటే మౌంటైన్ పైన సెట్ కట్టాం ఫర్ ద క్లైమాక్స్, వర్షం పడి మొత్తం కొట్టుకుపోయింది. సో యునో లైక్ ఐ థాట్ దట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ రైట్ వెన్ సో మచ్ సాక్రిఫైస్ హెస్ బిన్ మేడ్. ఎండా వాన డజంట్ మ్యాటర్, 45-degree హీట్లో క్లైమాక్స్ షూట్ చేసాం. సో ఆ ఎండా వాన చలి డింట్ మ్యాటర్, డిఫరెంట్ సీజన్స్లో షూట్ చేసాం కదా, 1.5 years షూట్. సో ఇట్ వాస్ జస్ట్ లైక్ అది. అండ్ ది సెన్స్ దట్ ఒక తెలుగులో చేయంగానే సూపర్ వచ్చింది అనుకోగానే ఓ ఇప్పుడు హిందీ చేద్దాందా, ఓ రైట్. మధ్యలో ఏదో యాక్సిడెంట్ అయింది కదా, సారీ లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా నీకు, సంథింగ్ లెగ్ ఫ్రాక్చర్. డెకాయిట్ షూటా G2 షూటా? డెకాయిట్ షూట్ అయింది. PCL టేర్ అయింది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే ఇప్పుడు మరి రాహుల్ గారు నెక్స్ట్ ఫిల్మ్ కూడా తీసుకుంటాడు లేదు తెలీదు అని కొంచెం. నీకు కూడా PCL టేర్ అయింది కదా ముందు? నాకు ఇది లిగమెంటరీ. క్రికెట్ ఆడుతూ క్విక్ సింగిల్. క్రికెట్ ఇస్ బ్యూటిఫుల్ స్పోర్ట్. నా టీమ్ వర్సెస్ G2's టీమ్. అప్పుడే ఇంకో సింగిల్ తీసుకోకపోయి అంతే అయింది. అంటే బేసిక్లీ కోవిడ్ వల్ల మధ్యలో కోవిడ్ లాక్డౌన్ ఒకటి వచ్చింది. లాక్డౌన్ అయిపోయాక ఐ థింక్ సెకండ్ లాక్డౌన్కి థర్డ్ లాక్డౌన్కి మధ్యలో కంప్లీట్ ఇన్యాక్టివిటీ, ఇంట్లో కూర్చున్నాం లాక్డౌన్ అప్పుడు. మళ్ళీ జీతో అన్నారంటన్నా ఆడదాం అన్నాడు, వెళ్ళా. కానీ ఏమాటిగా మాటరా ఈడు తినే తిండికి ఈ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీకి ఈ ఫిట్నెస్ అలా మెయింటైన్ అవ్వడం మామూలు విషయం కాదు. దేవుడిదే గిఫ్టెడ్, నో డౌట్. ఏమో నేనే మెయింటైన్ చేయట్లేదు కానీ. బట్ గుర్తుంది ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నేను అమ్మ వండి పెట్టింది, నువ్వు నేను 2 రోటీలు తిన్నాం. మనోడు అరే వాడి ఇంట్లో తిన్నాడ్రా రోటీస్. నేను జోక్ గా నేను కౌంట్ చేసా అక్కడ. ఆ రోజు కొంచెం మోమాటం తక్కువ తిన్నా. జోక్ కాదు, మరీ ఎగ్జారేషన్ కాదు. 16 తిన్నావు కదా ఆ రోజు. యూజువల్ 16 రోటీస్ తిన్నాడ్రా, తింటానే ఉంటున్నారా. నేను అప్పటికే మోమాటం అంటే చిన్నప్పుడైతే మీ మామ ఉన్నట్టున్నారు, అందుకే కొంచెం నాకు నేను మెల్లగా చిన్న మెయింటైన్ చేస్తూ లైట్ గా హాయ్ హలో అని చెప్తే వీడు అక్క వన్ మోర్ తింటానే ఉన్నాడు. చిన్నప్పుడు 20s and all used to be ఇమాజిన్ 16 రోటీస్ అంటే 20-25 ఈజీలీ. ఇలాంటి వాళ్ళు ఉంటే ట్రైనర్స్ కి చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నో కష్టపడి వీడియో రీల్స్ చేసి ఇలా ఉండండి అలా ఉండండి అంటే వీడు 16 రోటీలు తిని ఇలాంటి విషయాలు వేసుకొని తిరుగుతున్నాడు బయట. ఇలా ఉంటే నువ్వేమో I need to have కొన్ని 1/4 cup coffee, black coffee at this time. దురదృష్టమైన బాడీలు ఉంటాయి లేక కొంచెం బిర్యానీ తింటే నెక్స్ట్ డే నిజంగా చాలా డిసిప్లిన్ గా తింటారు మంచి, నిజంగానే. తెలిసిపోతుంది, వెంటనే తెలిసిపోతుంది. అవును, ఈ మధ్యనే జస్ట్ ఎవరో హీరో కన్నా నువ్వే ఎక్కువ ఫిట్ గా ఉన్నావు అని చెప్పి డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసేట కొంచెం వెయిట్ గెయిన్ చేయాలని. ఈడే చెప్పాడు అది, నేను చెప్పలే కానీ ఐ కెన్ టోటలీ ఇమాజిన్. ఎందుకంటే ఒక మనిషికి ఎలివేషన్ ఇవ్వలేదు ఇతనే. ఐ కెన్ టోటలీ ఇమాజిన్ దిస్ వుడ్ హావ్ హ్యాపెండ్. అంటే మన సినిమా అప్పుడు కూడా చూసుకోరా మరి, బెటర్ బీ ఇన్ బెటర్ షేప్ దెన్. అరే దట్స్ ఇంపాసిబుల్. నీకే అనిపించింది డెకాయిట్ చూసినప్పుడు? అరే అంటే ఎంత బాగా చెప్పలేను కానీ వీడు చాలా బ్యూటిఫుల్ గా చెప్పాడు. నాకైతే చాలా నచ్చింది ఇలా అప్డేట్. నేను బయటకు వచ్చేటప్పుడు ఆ క్లైమాక్స్ అంతా బయటకు వచ్చేటప్పుడు సూపర్ ఫీల్ రా, నో డౌట్. ఐ థింక్ ఎస్పెషల్లీ నాతో చూసిన కట్టు మీకు అప్పుడే బయటకు వచ్చి, అరే ప్రీవియస్ కట్ ఈ కట్ అసలు రేంజ్ సినిమా మారింది, చాలా బాగుంది అన్నారు. అంటే ఒకటి ఏంటంటే ఒక ట్రెడిషనల్ అయిపోయింది కదా, ఆల్మోస్ట్ ఆల్వేస్ ఫిల్మ్ నేను చేసే ఫిల్మ్కి ఎప్పుడు ఫస్ట్ ఆడియన్స్ మీరే. మై ఫిల్మ్స్ ఆల్సో మోస్ట్లీ యూ గైస్ ఎండ్ అప్ వాచింగ్. ఎక్కడ చూపించావు నాకు అసలు? గర్ల్ ఫ్రెండ్ ఒక్కటే చూపించలేదు. గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ థియేటర్ టికెట్ కొనుక్కొని వెళ్ళి చూసా.
ఐ షోడ్ హిమ్, నువ్వు ఇంకా సినిమా చూడలే, బుల్షిట్ చేయకూడదు. చూసావా? ఓ నాకు తెలియదు కానీ. గర్ల్ ఫ్రెండ్ చూసావా? చెప్పలేదు ఏంటమ్మా? అదే కదా, నాకు కూడా చెప్పలే. సో అయితే బాగుంటుండారా ఆ ప్రొఫెసర్ రోల్? బాగుంటుండే ప్రొఫెసర్ రోల్. మీరు చూస్తారు కదా, చెప్పండి. I showed him the movie, but yeah, your films, I think without fail అన్ని సినిమాలు అందరు చూసాం. ఇట్స్ ఆల్సో బికాస్ యు ఆర్ లైక్ మై టెంపరేచర్ బరోమీటర్. అంటే ఇప్పుడు టెంపరేచర్ ఏమంటుంది? ఈ ఇంటర్వ్యూకి సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి కదా. బాగా ఇష్టం. టూ మెనీ టెక్నికల్ టర్మ్స్ వాడుతున్నారు. పీసీఎల్ టైర్ అంటే ఏంట్రా? ఇది ఏసీఎల్ రా, ఇది ఏసీఎల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పీసీఎల్ అనుకుంటుంది. Anterior, posterior. Anterior cruciate ligament and posterior cruciate ligament. I think. I'm not sure. ఏదో ఇక్కడ బాగా నొప్పి వచ్చింది బేసిక్గా. నాకైతే hamstring grade 2 10. సో ఐ వాజ్ జస్ట్ వెరీ నర్వస్ అబౌట్ షోయింగ్ యూ గైస్ ద మూవీ. ఎందుకంటే మీకు నచ్చకపోతే ఫస్ట్ నేను బా ఇప్పుడు ఏం చేయాలనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాను. సో మీకు నచ్చేసరికి ఐ వాజ్ లైక్ ఓకే. అంటే శ్రేయస్తో అట్లీస్ట్ ఈసారి కొంచెం బెటర్ అనిపించింది. భయ వాటర్ తాగండి. Luckily so far every film he showed us we've liked. ఏదో ఒక రోజు సినిమా నచ్చకపోతే పరిస్థితి ఏంటి ఎలా చెప్పాలి మనోడికి? కానీ ప్రతి సినిమా చూపిస్తాడు. ఐ థింక్ క్షణం ఒకటే మనం కలిసి చూడలేదు. అవును, నేను సెపరేట్ గా చూసా, మీరు సెపరేట్ గా చూసారు. ఎవరు కూడా కదా, ఎవరు నేను సెపరేట్ గా చూసా. ఐ డోంట్ థింక్ హీ వాస్ దేర్. మేజర్ గూఢాచారి ఎవరు కిషోర్ సా నైట్ ఆఫ్ రిలీజ్. ఓ ఇన్ఫాక్ట్ ఇదే ప్రివ్యూ. ఓ షిట్, అసలు నిజంగా నేను నీ ఎడిట్ లో చాలా ఎర్లీ వర్షన్ చూసాను. ఎవరు గూఢచారి 2 అయితే నేను చూసిన తర్వాత నెక్స్ట్ డే మా అసిస్టెంట్కి ఫోన్ చేస్తే ఏమేమి రాలేదంటే గూఢచారి 2 చూస్తుందంటే పిలిచారండి. ఆయన గూఢచారి 2 ఎక్కడ ట్రైగర్ షూటింగ్ చేయాలి కదా. కాదు సారీ, గూఢచారి 1కి మా అసిస్టెంట్ పిలిపి చూపించారు సపరేట్గా షో. జస్ట్ అట్లా ఏంది. అవును. నేను కూడా ఎప్పుడు వచ్చినా హనుతో వస్తే లాస్ట్ హను ఆల్సో టు వాచ్. అందరి ఒపీనియన్ కావాలని కూర్చోబెడతాడు. మళ్ళీ ఒక అరగంట ఒక ఫీడ్బ్యాక్ ఫామ్ లాగా ఉంటది, అందరిని అడుగుతాడు ఇది ఏమనిపించింది. మెల్లగా వచ్చి చిన్నగా పెన్ను పేపర్ ఇస్తారు, అరే రాసే మొత్తం రికార్డ్ చేసుకుంటాడు. అంటే ఫీలింగ్ ఏంటంటేరా, మనం ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాం అంటే కరెక్ట్ పర్సన్ నుంచి తీసుకోవాలని నమ్ముతా. అండ్ కరెక్ట్ పర్సన్ చాలా తక్కువ దొరుకుతారు. ఎందుకంటే బయట వాళ్ళకి ఏంటంటే అలా గ్రీన్ మ్యాట్లు చూసి లేదా సగం ఎడిట్ లేక సగం డబ్బింగ్ లేక చూసి అలవాటు ఉండదు. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి బాగాలేదండి అని ఫీల్ అయిపోతారు. ఇండస్ట్రీలో వాళ్ళు ఏంటంటే ఒకటి మనం ఏమనుకుంటున్నా కూడా బయట వెళ్ళిపోతుంది మ్యాటర్. రెండో విషయం ఏంటంటే చూసేవాడు కొంచెం ఇలా కాదండి, ఒక కమర్షియల్ కొంచెం ఉండాలి అని ఇలా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకో, మనకి గైడెన్స్ కూడా రాంగ్ ఇస్తారు. సో మనం ఎవరిని చూడమని అడుగుతున్నాం అనేది మ్యాటర్స్ అలాట్. మన టార్గెట్ ఆడియన్స్ కాదా అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ చెప్పే మనిషి కెందే వాళ్ళకి ఎబిలిటీ ఉందా, సలహా ఇచ్చే ఎబిలిటీ ఉందా, వాళ్ళు సలహా ఇస్తే కరెక్ట్గా తీసుకోవాలా. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. క్షణము నేను మా డౌన్ స్టేర్స్ నేబర్కి నరేట్ చేశాను జస్ట్. ఇంకా అప్పటికి ఇంకా అసలు నాకేం తెలీదు. నేను ఫస్ట్ టైం హీరోగా చేస్తున్నాము, ఏమవుతుంది ఏంటి భయంలో ఉన్నా. డౌన్ స్టేర్స్ నేబర్ నరేట్ చేసి దుబాయ్లో పనిచేస్తాడు. సో హీ కేమ్ ఫర్ వెకేషన్, నరేట్ చేస్తుంటే అంతా విన్నాడు. ఏంటండి ఇంత బాగాలేదండి, అస్సలు బాగాలేదు అన్నాడు. అయ్యో అవునా, మీకు అస్సలు నచ్చలేదు? లేదండి, అంటే అదో టెన్షన్గా అనిపించింది సినిమా అంతా. బాగా అసలు ఏం జరుగుతుందో ఏమైపోతుందో ఏం అర్థం కాలేదు, ఎప్పుడు ఏ ట్విస్ట్ వస్తుందో అర్థం కాలేదు, చాలా టెన్షన్ ఫీల్ అయిపోయానండి అన్నాడు. అమ్మేమడి నచ్చింది ఆ సినిమాని అప్పుడు రిలీజ్ అయ్యాను. సో వాళ్ళ రియాక్షన్ కూడా if you don't know how to give or how to take, it out అయిపోతాయి లెక్క. I'll tell you one thing ra, luckily you're making good films and I'm able to tell you that I like it. Truth is I will be biased, I will like anything you make. So it is very difficult for me to watch a film of yours and objectively tell you that I do try to be as objective as possible, కానీ ఎప్పటికైనా నాకు ఎక్కడో సినిమా నచ్చిందిరా అనేది చెప్తాను నేను. సో ప్లీజ్ కీప్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. కానీ ఈ విషయంలో రాహుల్ గారిది కూడా ఒక కన్విక్షన్ మెచ్చుకోవాలిరా. కొన్నిసార్లు ఇప్పుడు చీలోసో నేను ఫస్ట్ ఎయిడ్ నీతో పాటు నేను అక్కడ ఆఫీస్లో చూసాను. గుర్తుందా? నువ్వు సెపరేట్ గా చూసావా ఆయన తర్వాత? You saw the first cut. No, he saw a cut with me. That was the third cut. సో ఆ కట్ చూసినప్పుడు నేను జైల్ సీన్ కి డెడ్ అగేన్స్ట్, జైల్ సీన్ కామెడీకి. రాహుల్ గాడేమో అది బాగుంది అని ఫిక్స్. లేదురా నువ్వు అది తీసేరా, అవసరం లేదు, అసలు రీషూట్ చేయ అవసరం అయితే యాజ్ యూజువల్ నీడ్స్ టు బి రీషాట్ అని దాని మీద వాటర్ మార్క్ పెట్టారు అర్జెంట్గా అంటే మనోడు ఒప్పుకోలేదు. నువ్వు నమ్మవురా, రిలీజ్ డే నైట్ గూఢచారి అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ వన్ డే నేను వెళ్ళి చీరస్లో చూసాను. పీపుల్ ఆర్ లవింగ్ ద జైల్ సీన్. So he has this way of disproving us. I'm not trying to disprove anybody. బట్ ఈవెన్చువల్ గా వాడికి ఏం కావాలో తీసుకుంటారా? ఏం కావాలి బద్నామవుతున్నావు కానీ యాక్చువల్గా వీడు కూడా అంతే.
బ్రో కాదు కానీ మీరు జడ్జిమెంట్కి మాత్రం ఆ విషయంలో ఎందుకంటే అందరు సభాముఖంగా రాహుల్ రవీంద్రన్ జడ్జిమెంట్కి నేను ఇది ఇప్పుడు అటకరవా కదా అర్థం. నిజంగా సో నా జడ్జ్మెంట్ ప్రకారం డెకాయిట్ పెద్ద హిట్ కావాలి, బ్లాక్ బస్టర్ కావాలి. అండ్ శేష్ ఇంకా నేను నిజంగా చెప్తున్నా, G2 అయితే నేను ఇప్పుడు దాకా ఏ ఫుటేజ్ ఏమి చూడలే. నేను ఒక నీ సెకండ్ డ్రాఫ్ట్ థర్డ్ డ్రాఫ్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ కూడా విన్నా. ఐ థింక్ హిస్ థర్డ్ డ్రాఫ్ట్ ఐ గాట్ అ నరేషన్ ఫ్రమ్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ యూ టేకెన్ ద నరేషన్. Okay, I am very seriously telling you now, in front of the camera I am saying that narration, even if he is able to go execute it to 80% of that narration he gave me, cinema నాకు ఈ ఫిగర్లో మాట్లాడడం నచ్చదు. ఫర్ మీ యాజ్ యూ సెడ్ ద మెట్రిక్ ఇస్ నెవర్ మనీ రా. కరెక్ట్, ఇట్ షుడ్ బి మనీ. ఐ అగ్రీ. మినిమం ఎంత చేస్తుంది, మాక్సిమం ఎంత చేస్తుంది. కరెక్ట్. యునో I agree. ఇట్ షుడ్ బి ఇస్ ద ప్రొడ్యూసర్ సేఫ్, యా దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ డిడ్ ద ఫిల్మ్ మేక్ పీపుల్ ఫీల్ గ్రేట్. యా అండ్ నాకు నిజంగా వెన్ యూ అండ్ కిషోర్ వాకింగ్ డౌన్, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి దట్ వాజ్ లైక్ నువ్వు మేబీ నేషనల్ అవార్డ్ తీసుకుంటే అలా ఫీల్ అయ్యావు. అక్కడ వెళ్తాడు. నేషనల్ వచ్చిందా? అవునరా, చెప్పలేదు. సో ఓవరాల్ గా స్టిక్ టు ద టాపిక్. కమింగ్ బ్యాక్ టు డెకాయిట్ రిలీజింగ్ ఆన్ 10th. ఎస్, డెకాయిట్ రిలీజింగ్ ఆన్ April 10th. అండ్ అడవి శేష్ పర్ఫార్మెన్స్ కానీ మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ కానీ ఇద్దరు ఎర్రగా తీశారు. సినిమా భలే ఉంది, మేము చూసేసాం. ఫైనల్ RR అండ్ సౌండ్ ఎఫెక్ట్స్తో చూడలేదు, డమ్మీ RRతో చూపించాం. కానీ అంటే మేము చూసిన వర్షన్లో ఎట్లా ఉంటుందంటే ఇంటర్స్టెల్లర్ మ్యూజిక్, డార్క్ నైట్ మ్యూజిక్, ఇంకేవేవో ఇలాంటి ఒక వర్షన్ చూసాం మేము. అదిరిపోయింది సినిమా. వీ లవ్డ్ ఇట్ రా. అండ్ ఐఎమ్ షూర్ పీపుల్ ఇన్ థియేటర్స్ ఆర్ గోయింగ్ టు లవ్ ఇట్ ఈవెన్ మోర్. ఎందుకంటే ఎక్కడో నేను డెకాయిట్ చూసింది నాకు ఇంచుమించి లైన్ లాగా నరేషన్ ఇచ్చేసావు. సో నాకు మొత్తం సినిమా తెలుసు. మొత్తం సినిమా తెలిసి చూసిన నాకు నరేటివ్ సర్ప్రైజ్ లేని నాకే ఇంత నచ్చిందంటే సినిమా, ఏమీ తెలియకుండా నరేటివ్ సర్ప్రైజ్తో చూసే ఆడియన్స్కి అంతకన్నా ఎక్కువ నచ్చుద్దని నాకు నమ్మకం ఉంది. విషింగ్ యూ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఫేవరెట్ సుప్రి, మృణాల్, షనీల్, అనురాగ్ సార్, ప్రకాష్ రాజ్ సార్, Sunil sir, yes, all of you all, the whole team, Beams, all of you, a blockbuster film, and can't wait to watch it in a theater with the audience. So yes, thank you everyone. అలా ఫినిష్ చేసేద్దాం. Yes, బాగుంది. ఇప్పుడు లంచ్కి వెళ్ళి ఎక్కడైనా కూర్చుందామా? ఇప్పుడే కదరా తిన్నావు. అంటే ఇడ్లీ తిన్నాం రా, లంచ్ తినాలి కదా. 2 hours బ్యాక్ తిన్నట్రా అంటాడు. థ్యాంక్స్ రే. సో ఏదో దొరికిందా, ఏదో ఏటేటో పోయింది. బట్ ఐ థింక్ దట్ విల్ ఓన్లీ బి ఫన్. దీన్ని కూడా చాప్టర్ 1 చాప్టర్ 2 లో పెట్టారు.